మా భూమి రథయాత్ర రాష్ట్రంలో ఉన్న ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్, ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ప్రజలకు సంబంధించినవి కదా, ఎట్లా నడుస్తున్నాయో చూడాలిగా. ఉద్యమం కావచ్చు, పార్టీ కావచ్చు, యాజ్ ఎ సిటిజన్ కావచ్చు, మన ప్రభుత్వం ఎట్లుందో చూసుకోవాలిగా, మన బాధ్యత కదమ్మా. అందులో భాగంగా మొత్తం రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాం. మన స్కూల్ను కూడా చూసి మనకి ఏం కావాలో, ఎట్లున్నాయి, ఏంది ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో తెలియజేయాలి. కొట్టాలా మీరు, కొడితే మాకు కూడా అట్లా. ఈ గురుగారు ఏం సబ్జెక్టు? బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు. రండి అమ్మ, రండి. చేతులు తీ రా. ఏ స్కూల్ అమ్మ ఇది? స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్. ఎట్లుందమ్మా బువ్వ? బువ్వ ఎట్లుంది? ఏది ఎట్లుందమ్మా బువ్వ? ఏదమ్మా సన్న బియ్యం? ఇట్రా 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 ఇక్కడ కూర్చో. ఏ సన్న బియ్యం ఏ చూపియండి. నిజంగా చెప్పాలి, సన్న బియ్యమేనా ఇది? నిజంగా చెప్పు, రామీది చెప్పు, సన్న బియ్యమేనా? పెద్దగా సన్న బియ్యమా? సన్న బియ్యమా ఇది దొడ్డు బియ్యమా? ఏం బియ్యం అన్నది? ఏం బియ్యం తల్లి? ఇప్పుడు ఏమన్నావు ఇందాక? దొడ్డు బియ్యమేగా, ఇది దొడ్డు బియ్యమేగా. అది అమ్మా, ఇది దొడ్డు బియ్యం. తినమ్మా తిను. ఏం కూరలు వేసిర్రు ఇవాళ? ఇంకేం కూర? ఇంకేం కూర వేసిర్రు? ఏం బియ్యం ఇవి? పెద్దగా మాట్లాడు. ఏం బియ్యం? దొడ్డు అను. నువ్వేమో సన్నగా ఉన్నావు. బియ్యం బియ్యం ఏంటి? నువ్వు దొడ్డుకున్నావా? నువ్వు దొడ్డుగా లేవు. బియ్యము దొడ్డు బియ్యం. బియ్యాన్ని ఏం ముఖ్యమంత్రి ఏం బియ్యం పెడతాడా అంటే చెప్తాడు. మరి ఇందులో ఏమున్నాయి? అట్లా ముఖ్యమంత్రి సన్న బియ్యం అంటాడు. మనం తినే బువ్వ పెద్దగా మాట్లాడు. దొడ్డు దొడ్డు బియ్యం. ఏం బియ్యం? దొడ్డు బియ్యం. దొడ్డు బియ్యం అను. దొడ్డు బియ్యం. దొడ్డు బియ్యం. ఈ సన్న బియ్యం కాదు. ముఖ్యమంత్రి ఏమంటాడు? సన్న బియ్యం అంటాడు. మరి ఎందుకు జూటా మాటలు దేనికమ్మా? జూటా మాటలు దేనికి? ఫాల్తు మాటలు దేనికి? లంగా మాటలు దేనికి? లుచ్చా మాటలు దేనికి మాట్లాడతాడు ముఖ్యమంత్రి? ఈ దొడ్డు బియ్యం, ఈ లావు బియ్యం, ఈ మనము మంచిగా తినే బియ్యం కాదు ఇది. ఇట్లాంటి దొడ్డు బియ్యం పెట్టి ఇంత పులుసు పోసి దీని ఒకటే కూర. కోడిగుడ్డు ఉందా? ఉందా? ఏది కోడిగుడ్డు? ఏది? ఏ కోడిగుడ్డు తీసుకురండి సార్ నాకు. ఎందుకు? సంవత్సరానికి ఒకసారా కోడిగుడ్డు? 5 రూపాయల గుడ్డు సంవత్సరానికి ఒకసారా? ఎట్లా కదా? నాకు తినిపియమ్మ బువ్వ ఎట్లుంటుంది తింటా. తినిపి. మీ అయ్యకి తినిపియవా? కాలుజీలు పడిపోయినా అనుకో, నాకు పెట్టరాదు అంత. అంత సుతారంగా పెడతానే అమ్మ. ఏ పెట్ట. ఇప్పుడు మీ అయ్య బాగా దాగి వచ్చిండు అనుకో, బువ్వ పెడతావా పెట్టవా? మరి ఇక నా అట్నే అనుకున్నాను కాసేపు. అంటే తాగలేలే కానీ అనుకో. పెట్టు. మరీ అంతంత ముద్దా అమ్మ? కావాలన్నా బతకాలన్నా? ఇట్లా కాదమ్మా, ఇట్లా పెట్టాలి. నేను పెడతా, నువ్వు రాదు. ఇప్పుడు గోరు ముద్ద అంటే ఏంది చెప్పు అర్థం? దీని కింద గోరు పెట్టాలా. దేని కింద? అబ్బా, బాగా చదువుకోవాలా.
కష్టపడి చదువుకోవాలా. ఏమవుతావు జీవితంలో? ఏమవుతావు? ఏది ఇంటికాడ ఉండి చిన్న చల్లగా నీడలు ఉండే టీచర్ అవుతావా? పోలీస్ ఆఫీసర్ కావా? పగ తీసుకోవా? మీ చుట్టాలని, మీ అయ్యాలని, మీ అమ్మ వాళ్ళని తిట్టోని పగ తీర్చుకోవా అని మీద? పోలీస్ ఆఫీసర్ కావా? డిఎస్సి అయితే మన ఇంటికాడ చల్లగా ఉండొచ్చు అయినా. నువ్వేమవుతావు? అది గట్ల 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 గట్ల. నువ్వు అమ్మోరు నాయన. నువ్వు పోలీసు అంటే నన్ను కొడదామనా? నువ్వేమవుతావు? వారు నాయనా. నువ్వు కొద్దిగా పిడుగులాగానే ఉంది కదా, అందరిలో పిడిగా కాదా? ముఖం చూసి జాతకం చెప్తా నేను. నువ్వేమవుతావు తల్లి? ఇన్స్పెక్టర్ అంటే గన్ను పెట్టుకుంటావు బిడ్డలే? నిన్ను ఏడిపించిన మగపోరాలను కాల్చి చంపుతావా? ఎవరినొద్దు, మనకి శాంతియుత ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించాలి. ఎవరిని మనం కొట్టన అవసరంలే, ఎవరిని కొట్టన అవసరంలే. నేను ఎందుకు వచ్చానంటే అమ్మా, ఇక ఇదేదో ప్రదర్శన కోసం రాలే నేను. ఇది గవర్నమెంటు. దీన్ని ఏమంటారు? గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్లో స్కూల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, కలెక్టరేట్ ఉంటుంది, ఎండిఓ ఉంటుంది, వెటర్నరీ ఆసుపత్రి ఉంటుంది, రెవెన్యూ శాఖ ఉంటుంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ నడిపించాల్సింది ఎవరు? పెద్ద మనిషి ఎవరు రాష్ట్రానికి? సీఎం. ఎవరు ఆయన? సీఎం రేవంత్. ఆయన మనకి తండ్రి లాంటివాడు. ఆయన మనందరినీ మంచిగా చూడాలన్నా వద్దా? రోజు టీవీలలో సన్న బియ్యం పెడుతున్నా అంటే బూ ఏంది ఇది? దొడ్డు బియ్యం. ఇజ్జత్ తీయాలిగా మనము. మరి ఈ అన్నం యాడ్ నుంచి వస్తుంది ఆయనకి? ఆయన ఇంట్లో నుంచి పెడతాడా? పెట్టట్లే. మీ అయ్య మా అయ్య ఫుల్లుగా తాగి ఫుల్లుగా సార తాగి, ఆ సార తాగిన డబ్బులన్నీ గవర్నమెంట్కి కడతాం. మన అయ్య 100 రూపాయలు పెట్టి సార తాగిండు అనుకో, విస్కీ తాగిండు అనుకో, గవర్నమెంట్కి ఎంత పోతాయి? 50 రూపాయలు పోతాయి. ఎంత పోతాయి? వైన్ షాపులో క్వార్టర్ సీసా ఎంత? 100 రూపాయలు. గవర్నమెంట్కి అందులో ఎంత పోతాయి? ఆ 50 రూపాయలలో పెడతండి పువ్వా. ఆ 50 రూపాయలలో ఆ 50 రూపాయలు ఎవరి? అయిపోయా. రోజు పేపర్లలో ఏమవుతుంది? రేవంత్ రెడ్డి సన్న బియ్యం పెడతాడట. 50 రూపాయలు ఏమని? మనది. ఎవరు? మన అయ్య తాగితే. మీ అమ్మ రిన్ని సబ్బు కొంటుందా బట్టలు ఉతికేటప్పుడు? ఆ రిన్ని సబ్బు కొంటే 2 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. కందిపప్పు కొంటే 2 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. ఈ పైసలన్నీ రేవంత్ రెడ్డికి పోతాయి. రేవంత్ రెడ్డి పేపర్లో నేనే చేపిస్తాను అని అంటాడు. మనం వీడికి ఎందుకు వచ్చినామంటే అమ్మ, ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు. ఈ మంచిగా సన్నబియ్యం పెట్టి, ఈ సన్నబియ్యంలో మంచిగా కోడిగుడ్డు వేసి, ఇంత కందిపప్పు పెట్టి, ఇంత పెసరపప్పు పెట్టి, మంచిగా ఒక స్వీట్ వేసి, అన్ని పౌష్టికాహారం పెట్టినట్టయితే మీ అందరి మధ్యలో రేవంత్ రెడ్డిని నేను అభినందించేటోడిని. రేవంత్ రెడ్డికి పోయి దండలేసేటోడిని. ఇందులో కోడిగుడ్డు లేదు, కందిపప్పు లేదు, పెసరపప్పు లేదు, రాజమా గింజలు లేవు. ఇంత వెన్న తిన్నారా అమ్మ ఎప్పుడన్నా మీరు స్కూల్లో? బట్టరు. మీ జీవితంలో వెన్న తిన్నారా ఎప్పుడన్నా స్కూల్లో? బట్టరు. కానీ ఫారెన్లో ప్రతి పాప ఇంత వెన్న తింటుంది. ఎంత? చేతులతో చెప్పండి. 100 గ్రాముల బటర్ తింటారు ఫారెన్లో ప్రతి పాప. మనం బటర్ తిన్నామా ఎప్పుడన్నా? బటర్ తెలుసా అసలు? తెలియదు. ఇందులో బటర్ ఉందా? గుడ్డు ఉన్నదా? కందిపప్పు ఉందా? పెసరపప్పు ఉందా? ఇంత స్వీట్ ఉందా? పోనీ సన్నబియ్యం ఉన్నాయా? ఏమీ లేవు. ఇవన్నీ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డిని మనం అభినందించాలి. నేను ఇప్పుడు అభినందించలేకపోతున్నా. మనం తినే ఆహారాన్ని బట్టే మన మెదడు తయారైద్ది. మనం తినే ఆహారాన్ని బట్టే మన తెలివితేటలు ఉంటాయి. మన తెలివితేటలు మంచిగా ఉంటే మనకు చదువు వస్తుంది. మనం కలెక్టర్లు అవుతాం, డాక్టర్లు అవుతాం. కాబట్టి మంచి అన్నం పెట్టాలి మాకు ప్రభుత్వం అనే వీడికి వచ్చిన నేను. వేరే ఏ పని మీద రాలే. టీచర్ గారు, నేను మంచి చేస్తే అభినందించడానికి వచ్చిన, చెడు చేస్తే అడుగుదామని వచ్చిన. కాబట్టి మాకు మంచి అన్నం పెట్టండి అని మనం అందరం అడుగుదాం. ఓ రేవంత్ రెడ్డి గారు అనండి. ఓ రేవంత్ రెడ్డి గారు, ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాకు ప్రతిరోజు 2 కోడిగుడ్లు పెట్టండి, 50 గ్రాముల వెన్న బటర్ పెట్టండి,
రోజుకి 80 గ్రాముల ప్రోటీన్ పెట్టండి. ఒక్క స్వీట్ ముక్క పెట్టండి డైలీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇందులో ఏమైనా తప్పు మాట్లాడినామా? నేను ఒక్క తప్పు మాట్లాడాను చెప్పండి. అంత నిజమే మాట్లాడినా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు లేవా మీకు? అరే ఒకే చేయా? అది అందుకనే మనం మంచి ఆహారం తింటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంత వేడిలాగా ఇంత మ్యాట్ ఉందా అమ్మ? బండలు కాలిపోతున్నాయి. బండలు కింద మ్యాట్ ఉందా? మంచినీళ్ళు ఎట్లున్నాయి? బోరా మినరల్ వాటరా? మినరల్ వాటర్ లేదా? అరే అల్లా, మినరల్ వాటర్ లేదా? అరే మినరల్ వాటర్ తాగకుండా మరి ఈ కడుపులో ఏం కావాలమ్మా? మరి ఏమైపోవాలమ్మా కడుపు? ఇక తింటలే, నువ్వేం పో తినకపోతే ఇక తిని తిని. ఇది గోరు ముద్ద అంటే ఇది. ఇట్లా ఆ అన్నం కింద గోరు పెట్టాలి, అది గోరు ముద్ద అంటారు. ఈ లాయర్ గారికి పెట్టాలి, పిడుగు పెట్టాలి. అట్లా గట్ల 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 గట్ల. ఏది ఎస్ఐ గారు? ఇక్కడ నన్ను గాలి చంపే ఎస్ఐ గారు ఏది? ఇవరా అది 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 అది. ఓకే అమ్మా. ఏ డాక్టర్ గారు ఏది? ఏది డాక్టర్ ఏది? ఏడా? ఇక్కడ మేము కోరేది ఒకటే అమ్మా, మనం ఈ ప్రభుత్వానికి మనమే ట్యాక్సులు కడుతున్నాం, మనమే పైసలు కడుతున్నాం ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి సొమ్ము ఇవ్వట్లే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో నుంచి ఇవ్వట్లే. ఆయనకి మన ప్రభుత్వంకి మనమే ట్యాక్సులు కడతాం. మన నాన్న అమ్మ కష్టం చేసి కూలీనాలి పని చేసుకొని రోజుకి 500 తెస్తారు కదా, 500ల కోటర్ తాగుతారు, మందు కొనుక్కుంటారు, బట్టలు కొంటారు, కందిపప్పు కొంటారు, చింతపండు కొంటే అందులో నుంచి 100 రూపాయలలో 10 రూపాయలు రేవంత్ రెడ్డికి పోతాయి. అంటే ప్రతి ఇంట్లో నుంచి రేవంత్ రెడ్డికి రోజుకి ఎంత పోతాయి? 50 రూపాయల నుంచి 100 రూపాయలు పోతాయి. ఆ అందరి దగ్గర 3.5 కోట్ల మంది దగ్గర 100 రూపాయలు ఆయన సంచిలో వేసుకుంటాడు. సంచిలో వేసుకొని మనకి ఈ అన్నం పెడతాడు. అంటే పైసలు ఎవరి? మనయే అనండి గట్టిగా. ఈ పైసలు ఎవరి? గవర్నమెంట్ దగ్గర ఉన్న పైసలు. ఈ ఓట్లు ఎవరి? ఈ రాజ్యాంగం ఎవరిది? ఈ పోలీసులు ఎవరు? అంతా మనది. పేరు ఎవరిది? రేవంత్ రెడ్డిది. అందుకనే రేవంత్ రెడ్డికి గజమాలతోటి పెద్ద పూలదండతోటి హైదరాబాద్ పోయి రేవంత్ రెడ్డి మెడలో మనందరం దండేద్దాం. ఎప్పుడు వేద్దాం? మనకి రోజు 2 కోడిగుడ్లు పెట్టాలి, 50 గ్రాముల వెన్న పెట్టాలి, రోజు పెసరపప్పు రాజమా కందిపప్పు పెట్టాలి, రక్తం పట్టడానికి మంచి మంచి ఐరన్కి సంబంధించిన ఐరన్ పట్టాలి. మీకు ఆడపిల్లలకి 14% ఐరన్ ఉండాలి. ఎంత ఉండాలి? మనకెంత ఉన్నది ఐరను? 11, 12, 9, 8. ఇది మన ఐరన్ శాతం. మన రక్తాన్ని ఎవడు దోసుకుపోతున్నాడు? మనకి అన్నం పెట్టనోడే మన రక్తాన్ని దోసుకుపోతున్నాడు. ఆడపిల్లలకు 14% రక్తం ఉండాలి. మనకి రక్తం లేదు. గింత ఉన్నారు, గింత బక్కగా. ఇలా బరువు మిషన్ తెద్దాం అనుకున్నా, అది ఆయన ఆగిపోయింది. అడేలు సార్ అని ఉన్నాడు, ఆయన ఇడికి వచ్చినట్టయితే ఉగ్రాగులు ఊగెట్టువాడు. మళ్ళీ ఇవాళ మొన్న 2000 పోగొట్టుకుంటాడు మంచి పాపం. అమ్మ మీరు మేడం సార్ టీచర్లా? కూర్చోండి. మీరు టీచర్లు అనుకుంటున్నా మిమ్మల్ని. కూర్చోండి ఏమో నిలబడతారు. అందుకని ఏదైనా ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం బతకాలంటే మన అయ్య ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని కొట్టిండు అనుకో, మీ అయ్య అడుగుతావా అడగవా? మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయా రావా? మీ అమ్మని కొట్టేగానే కళ్ళ నుంచి ఏమవుతాయి? నీళ్ళు వచ్చి నాన్న మీదకి పోతాం ఏందని. మరి జనం మీదకి అన్యాయం చేసినోడి మీద అడగొద్దా? అది అడిగినప్పుడే సమాజం తయారైద్ది. అది అడిగినప్పుడే సమాజం తయారవుతుంది. అందుకనే మన అమ్మని మన అయ్య కొట్టితేనే మన ఇంటి పక్కోడు మన వాళ్ళు కొట్టినప్పుడు మనం కర్రో కత్తో తీసుకొని ఇసిరి కొడతాం మనం అవసరం దూరం నుంచి. అట్లనే సమాజంలో కూడా ఈ రాజ్యం మనల్ని అన్యాయం చేసినప్పుడు మన వయసు చిన్నదైనా అడగాల్సిందే. ఎందుకు నీ వయసు 14 ఏళ్ళే కావచ్చు, కానీ నువ్వు ఒక 10 రూపాయలు పెట్టి సామాను కొంటే నువ్వు చిన్నపిల్లవైనా ట్యాక్స్ తీసుకుంటుందిగా గవర్నమెంట్. అందుకనే ఇవన్నీ మనం అడగాలి.
మన స్కూల్కి ఏం కావాలో మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి రేపు ఉత్తరం రాయండి. రేవంత్ రెడ్డికి ఉత్తరం రాద్దామా వద్దా? రేవంత్ రెడ్డికి ఉత్తరం రాయండి. మనం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాద్దాం. మాకు మినరల్ వాటర్ కావాలని ఉత్తరం రాద్దాం వద్దా? మాకు రోజు 2 కోడిగుడ్లు పెట్టండి అన్నంలో రాయాలా వద్దా ఉత్తరం? ఇప్పటిదాకా మాట్లాడినవన్నీ రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసి మనకు కావాల్సినవన్నీ సాధించుకుందామా? రైట్, ఆ విధంగా చేయాలని కోరుతూ ఇక తినమ్మా. ఇక మంచిగా అమృతం లాంటి కోడిగుడ్లతో కోడిగుడ్లు ఉన్నాయి అనుకో, ఇందులో ఆడ ఆహనా పెళ్ళంట్లో కోడిని కట్టుకొని తింటాడు వాడు. కోడిని కట్టుకొని తింటాడు అంటే కోడి ఉన్నట్టు వాడు కోడిని ఇట్లా కట్టుకొని అన్నం తింటా ఉంటాడు అంటే కోడి ఉన్నట్టు అన్నంలో. నువ్వు కూడా కోడిగుడ్లు ఉన్నాయి అనుకొని తిను. మంచిగా తిని తల్లి, మంచిగా చదువుకోండి. మనకి ఏది కావాలన్నా రాజ్యాన్ని ప్రభుత్వాన్ని ఉత్తరం రాయాలి. వారం వారం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాయండి. ఎంత ఉత్తరం ఖరీదు? 50 NP. ఎంత? మీరు 10 రూపాయలు పెట్టి కురుకురి తింటారుగా, 5 రూపాయలు పెట్టి అవన్నీ పాకెట్లు కొనుక్కొని తింటారుగా, 10 రూపాయలు ఆటాన పెట్టి ముఖ్యమంత్రికి ఉత్తరం రాయరా? ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆటాన పెట్టి లేపాలా? ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాస్తారా? రాస్తామని అప్పుడు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు మన హాస్టళ్ళు బాగుపడతాయి. మంచిగా తినండి. కొద్దిగా లేట్ చేసినామో కానీ దంచు కోడిగుడ్లన్నీ 4 గుడ్లు ఉన్నాయి ప్లేట్లో తిను. ఈడ ఏంది నాయన, ఈడ ఫ్లోరింగ్ లేదా? ఇది బజార్ కొంప రోడ్డా? ఈడ ఫ్లోరింగ్ లేదా? ఇప్పుడు ఇట్లా రండి అమ్మా. ఇప్పుడు ఇగో ఇది చూడండి, మీకు ఒక న్యాయం అడుగుతున్నా చెప్పండి. ఇట్లా పెద్ద పిల్లలు రాండి, ఇట్లా పెద్ద పిల్లలు రా, ఇట్లా నువ్వు ఇట్రా. ఇప్పుడు ఈ అన్నం ఉందమ్మా, ఈడ పడేసిర్రు. ఈ అన్నం పడేయడానికి కూడా రేవంత్ రెడ్డి కారణం అవుతాడా అమ్మా? కాదుగా. ఇది ఎవరు తీయాలా? ఈడ కడిగేటప్పుడు అన్నం వేరే డస్ట్బిన్లో వేసి ప్లేట్లు ఇక్కడ కడుక్కోవాలి. ఈ అన్నం ఎక్కడ వేయాలి? ఫస్ట్ డస్ట్బిన్లో వేసి ప్లేట్ కడుక్కోవాలి. ఈడ అన్నం పడ్డదానికి కూడా రేవంత్ రెడ్డిని అంటవా? తప్పైద్దా కాదా? ఈ పని ఎవరు చేయాలి? ప్లేటు కడిగేటప్పుడు ఇక్కడ ఒక డస్ట్బిన్ పెట్టి అన్నం అంతా అందులో వేసి అప్పుడు ప్లేట్ కడాలి. లేకపోతే ఈ మొత్తం పైపులో పడ్డాయి అనుకో, పైపులన్నీ జామ్ అయినాయి అనుకో, అప్పుడు మొత్తం ఖరాబ్ అయ్యిద్ది. ఎత్తండి తీయండి, తలా ఇంత తీయండి. జరగండి, నువ్వు కూడా ఎత్తు తలా ఇంత ఎత్తండి. కొన్ని మోరల్ పనులు కూడా ఉంటాయి, మనవి నైతికమైన పనులు ఉంటాయా ఉండవా? ఏంది ఇదేందమ్మా? ఇదేంది? ఇది బంజల దొడ్డా? ఏంది ఇది? ఇవన్నీ బండలేసి మంచిగా శుభ్రం చేయాలా? ఏంది ఇది అన్నం వండే కట్టెలా కాయవడి దాని కాష్టం కాలేయడానిక? ఏంది మరి కట్టెలు ఇవన్నీ తల్లిదా కాలువలు ఎత్తాడు ఎవడన్నా? కట్టెలు బయట వేయాలి. ఏంది ఎట్లా ఉంది బాబు కిచెను? ఎవరు నువ్వేంది? ఏడేంది నువ్వు? వర్క ఈ సన్న బియ్యమా లావు బియ్యమా? ఓపెన్ చెప్పాలా? నువ్వు చెప్పా తప్పించుకుంటున్నావా? ఆగాల నువ్వు నీ కనపడదా? ఇది జొన్నన్నమా తెల్లన్నమా? అంటే అది కనపడిందిగా. జొన్నన్నం కాదు తెల్లబు అని చెప్పినావు. సన్న బియ్యమా లావు బియ్యమా? సన్నమేనా? పిల్లగాళ్ళనేమో లావు అంటారు, ఎందుకు వాళ్ళకి తెలియదా? వద్దు, నీ మీద ఎవడైతే చెప్తాడో వాడిని తన్నాల ఫస్ట్. ఏ క్లాస్ ఇది? 6th తెలుగు మీడియమా? ఏవి లేవు? చిన్నగా ఒక్కళ్ళు చెప్పండి. పాస్ పోసుకోవడానికి రోడ్ల మీద పోయాల, ఎవడో లారీ ట్రాక్టర్ వచ్చి గుద్దాల, అంతేగా. పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ లేదు. ఇకరా ఈ క్లాసులో ఏమైనా బెంచీలు కరెక్ట్ ఉన్నాయా? ఎవడన్నా టాయిలెట్ అంటాడు నాయన ఇది?
నన్నేందుకు తీస్తావు ఆ బొందది టాయిలెట్ గోయిరా ఇది గోయిరు కట్టిరా బొందా టాయిలెట్ అంటారా ఎవడన్నది ఇది టాయిలెట్ అంటాడా మన ఊరు మన బడికి లక్షల కోట్ల రూపాయలు వస్తే ఎవడో దొంగ కాంట్రాక్టర్కి ఇస్తే ఆ లంగా దొంగ కాంట్రాక్టరు వాడు ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఇది ఎదవ టాయిలెట్లు కట్టిండి దీన్ని ఎవడన్నా టాయిలెట్ అంటాడా ఇది టాయిలెట్ అంటాడా ఈ టాయిలెట్లు అంటాడా ఎవడన్నా ఎన్నేళ్ళు అయింది కూర్చోండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ అనకుండా నన్ను రెండు మిక్స్ చేశానండి అంకుల్ సార్ అనండి అంకుల్ సార్ అనండి నేను ఎవరిని అంకుల్ సార్ ఏమని ఇంకా నేను అంకుల్ సార్ అనలే అంకుల్ సార్ అనండి ఎట్లా ఉంది క్లాసు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా కంప్యూటర్స్ ఉన్నాయా కంప్యూటర్ లేవని చేతులు ఎత్తండి కంప్యూటర్స్ అందరికీ కంఫర్ట్గా అందరికీ సరిపోని కంప్యూటర్లు ఉన్నాయా నోరు లేదా నోరు లేదా కంప్యూటర్లు ఉన్నాయా లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి కంప్యూటర్లు లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి క్లాసులో అందరికీ కంప్యూటర్లు ఉన్నాయా లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీకు కొత్త కంప్యూటర్లు వస్తాయి గవర్నమెంట్ నుంచి చేతులు ఎత్తితే కంప్యూటర్స్ ఉన్నాయా అది ఎవ్వరికి భయపడద్దు మనం గవర్నమెంట్ని అడగాలి గవర్నమెంట్ని అన్నీ గవర్నమెంట్ని అడగాలి బాయ్స్కి టాయిలెట్స్ ఉన్నాయా ఇప్పుడు టీచర్లు ఏమంటారు అంటే అన్నీ ఉన్నాయి పిల్లగాళ్ళ మాటలు నమ్మొద్దు అంటుంది మేడం గారు పిల్లగాళ్ళ మాటలు నమ్మొద్దు అన్ని అబద్ధాలు చెప్తారు పిల్లగాళ్ళని టీచర్ అంటుంది పాపం ఇక చెప్పండి మీరట అబద్ధం చెప్తుర్రట టాయిలెట్స్ అన్నీ కంఫర్ట్గా ఉన్నాయట పిల్లగాళ్ళు అబద్ధం ఆడతారమ్మా టాయిలెట్స్ ఉన్నాయా అది సంగతి బయట అమెరికాలో యూరప్లో చైనాలో జపాన్లో సింగపూర్లో స్కూల్స్ ఎట్లుంటాయో తెలుసా కంప్యూటర్లో కొట్టి చూడండి నైటు అలాంటి స్కూల్స్ రేవంత్ రెడ్డి మనకు కట్టియాల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ దేశంలో ఉన్నాడు ఇప్పుడు జపాన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు జపాన్లో స్కూల్స్ చూడట్లే ఆయన పార్కులు చూస్తాడు ఎకో టూరిజం చూస్తున్నాడు చూస్తున్నాడు కానీ జపాన్లో ఏం చేస్తారో తెలుసా రోజు వాళ్ళు హౌ టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇల్లుని ఎట్లా నిర్మాణం చేయాలి అని కన్స్ట్రక్షన్ చేపిస్తారు వాళ్ళని ఇంటిని 7th క్లాస్ పిల్లగాడితోటే కన్స్ట్రక్షన్ చేపిస్తాడు హౌ టు కన్స్ట్రక్ట్ ఫ్లైట్ విమానాన్ని ఎట్లా తయారు చేయాలనేది విమానాన్ని తయారు చేయడం 7th క్లాస్లో నేర్పిస్తారు జపాన్లో 7th క్లాస్లో విమానాన్ని ఎట్లా తయారు చేయాలో నేర్పిస్తారు 7th క్లాస్లోనే 10th క్లాస్లోనే లీగల్ యాక్టివిటీస్ అన్ని నేర్పిస్తారు రోడ్డు మీదకు పోతే ట్రాఫిక్ని మధ్యలో నుంచి పోతే ఏ యాక్ట్ అమలు అవుతుంది ఒక సిటిజన్ తప్పు చేస్తే ఏ యాక్ట్ అమలు అవుతుంది ఒకళ్ళని కొడితే ఏ యాక్ట్ అమలు లీగల్ చెప్తారు బాడీ అనాటమీ చెప్తారు 10th క్లాస్ లోపే బాడీలో పేగులు ఎట్లున్నాయి లోపల గుండె ఎక్కడున్నది అసలు గుండె ఉందా లేదా గుండె కూడా లేదు కొంతమందికి ఎవరికి లేదు గుండె మనకి కోడిగుడ్డు పెట్టని ముఖ్యమంత్రికి గుండె లేదు మొన్ననే గవర్నమెంట్ డాక్టర్ చెప్పిండు గుండె లేదని అందుకని మనకి అన్ని రకాల సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి స్కూల్లో ఇది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం ఉందా ఇంగ్లీష్ బాగా చెప్తుర్రా మామూలుగానా బాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తారా ఇంగ్లీషు ముక్కు కాడ ఏల్ది తీయాల కణజోడు ఏంది కణజోడు పెట్టినవి ఎందుకు ఐ ప్రాబ్లం ఉందా ఓకే క్లాసులు మంచిగా చెప్తారా సార్లు అన్ని సబ్జెక్ట్స్ మంచిగా చెప్తారా చెప్పు చెప్తా లేదా నిజం చెప్పు నువ్వు చెప్పులే నువ్వే 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 ఇగో నువ్వే నువ్వు చెప్తావా లేతావా నేను లేపనా వచ్చి
నువ్వులే ఇట్రా. క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి నిజంగా చెప్పాలి. క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి నిజంగా చెప్పు, ప్రామిస్గా. ప్రామిస్ చెయ్యి. ఏ క్లాసులు మంచి జరుగుతున్నాయి? ఇంకా ఇంకా హిందీ. మ్యాథ్స్ ఎట్లా జరుగుతుంది? బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నువ్వు మ్యాథ్స్ చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు బోర్డు మీద. నీకు మ్యాథ్స్ మంచిగా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అది నీకు అర్థమైందాక చెప్తుండా లేదా? అది సైన్స్ ఎట్లా చెప్తుండు? మీకు ఈవినింగ్ 6 to 8 వరకు ట్యూషన్ కావాలన్నా వద్దా? గవర్నమెంట్ మన సార్లతోటే ట్యూషన్ పెట్టిద్దామా వద్దా? ఫ్రీ ట్యూషన్ కావాలన్నా వద్దా? మీకు ఫ్రీ ట్యూషన్ కావాలి 6 to 8. తర్వాత 6 to 8 ట్యూషన్ పెట్టింది కాబట్టి సాయంత్రం భోజనం కూడా గవర్నమెంటే పెట్టాలి. సాయంత్రం భోజనం పెట్టాలి అంటే సెమీ రెసిడెన్షియల్ లాగా మన స్కూల్ మారాలి. మార్నింగ్ టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, సాయంత్రం 6 to 7 or 8 ట్యూషన్ పెట్టి డిన్నర్ పెట్టి మనల్ని ఇంటికి పంపించాలి. అప్పుడు మనం ఇంటికి పోయినట్టు ఉంటుంది, భోజనం స్కూల్లోనే చేసినట్లుంటుంది, స్కూల్లో ట్యూషన్ కూడా ఉంటుంది. అప్పుడు ఎట్లా వస్తాయి మనకి మార్కులు? ఇక ఇంటికి పోయి పండుకోవటమే. ఇక మార్నింగ్ పాలు చాయ్ తాగి స్కూల్కి వచ్చి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి ఈవినింగ్ ట్యూషన్ విని మళ్ళీ డిన్నర్ చేసి ఇంటికి పోతే అప్పుడు ఎట్లుంటుంది స్కూలు? మార్క్స్ వస్తాయా రావా? దీనికి చేతులు ఎత్తే వాళ్ళు ఎవరో చెప్పండి. ఈ ప్రపోజల్కి అదిగో మనకి సెమీ రెసిడెన్షియల్ కావాలని చేతులు ఎత్తండి. మనకి సెమీ రెసిడెన్షియల్ కావాలి. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ కావాలి, మధ్యాహ్నం లంచ్ కావాలి, సాయంత్రం ఒక 2 గంటలు గేమ్స్ ఆడాలి. 4 to 6 6 గంటలకి ముఖం కడుక్కోవాలి క్లీన్గా. 6 నుంచి 6 to 8 ట్యూషన్ పెట్టాలి. 7:30 7:40కి మనకి డిన్నర్ పెట్టి ఇంటికి పంపించాలి. అట్లా సెమీ రెసిడెన్షియల్ ఉంటే ఎట్లుంటుంది? గవర్నమెంట్ పిల్లలకు కూడా ఇంటికాడ నుంచి బస్సు వేస్తే ఎట్లుంటుంది స్కూల్కి చెప్పండి? గవర్నమెంట్ స్కూలుకి కూడా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి బస్సు వేస్తే బాగుంటుందా బాగోదా? చేతులు ఎత్తండి ఎవరికి బాగుంటుందో. ఇంటి దగ్గర నుంచి ప్రైవేట్ స్కూల్కి బస్సు వేసినట్టుగా, ఇంటి దగ్గర నుంచి ప్రైవేట్ స్కూల్కి బస్సు వేసినట్టుగా గవర్నమెంట్ స్కూల్కి కూడా బస్సు వేస్తే ఎట్లుంటుంది? బస్సు రావాలన్నా వద్దా? ఇంటికాడ నుంచి ఇంటికాడ నుంచి బస్సు రావాలన్నా వద్దా? ఎంత అద్భుతంగా ఉంటుందమ్మా ఇంటికాడ నుంచి బస్సు. పొద్దున్నే బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు, ఈవినింగ్ 2 hours ట్యూషను, బస్సు మళ్ళీ 8 ఇంటికాడ దింపాలి. హాయిగా కాసేపు టీవీ చూసుకొని మంచిగా పడుకొని పొద్దున్నే వస్తే ఎట్లుంటుంది? అట్లాంటి స్కూల్స్ని మనం రేవంత్ రెడ్డితో, ముఖ్యమంత్రితో, ప్రధానమంత్రి మోడీతో అవన్నీ చేయిద్దామా వద్దా? అవన్నీ చేయిస్తే మన హీరోలు ఎవరైతారు అప్పుడు? మోడీ అండ్ రేవంత్ రెడ్డి అవుతారు. మన హీరోలు ఎవరైతారు అప్పుడు? రేవంత్ రెడ్డి అవుతారు. వాళ్ళు ఇవన్నీ ఇవ్వకపోతే వాళ్ళిద్దరు ఏమవుతారు? జీరోలు అవుతారు. ఏమవుతారు? అయిపోయి. ఇవన్నీ ఇస్తే హీరోలు అవుతారు, లేకపోతే జీరో అవుతారు. ఓకే, ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలని రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రికి లెటర్ రాద్దాం వద్దా? ఏమని లెటర్ రాద్దాం? మార్నింగ్ మా ఇంటికాడ నుంచి స్కూల్కి బస్సు పెట్టాలి అనండి. మార్నింగు స్కూల్కి బస్సు పెట్టాలి. పెద్దగా మాట్లాడండి. మార్నింగ్ మా ఇంటి నుంచి స్కూల్కి, దానికి ఆర్టీసీ బస్సులు ఉచితంగా మహిళలకు కాదు, ఉచితంగా విద్యార్థులకి బస్సు ఇవ్వాలి. విద్యార్థులకి మార్నింగ్ మా ఇంటికి బస్సు వచ్చి స్కూల్లో దింపాలి అనండి. ఇక్కడ దిగగానే మాకు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. బ్రేక్ఫాస్ట్లో 50 grams బట్టర్ వెన్న పెట్టాలి. ఆ తర్వాత మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టాలి. లంచ్లో 2 eggs కంపల్సరీ పెట్టాలి. 4 గంటలకు ఈవినింగ్ 4 o'clockకి అనండి. ఈవినింగ్ 4 o'clockకి
ఉడకబెట్టిన పల్లీలు పెట్టాలి, ఉడకబెట్టిన మంచి శనగలు పెట్టాలి. ఆ శనగలు ఉత్త ఉడకబెట్టద్దు, తాలింపేసి పెట్టాలి. తర్వాత ఒక గ్లాసు పాలు ఇవ్వాలి. తర్వాత 1 అవర్ మాకు మంచి మంచి స్పోర్ట్స్తో ఆటలు ఆడించాలి. 6 to 7:30 వరకు ట్యూషన్ పెట్టాలి స్కూల్లోనే. 7:30కి బస్సులు వచ్చి మమ్మల్ని ఇంట్లో దింపాలి. ఇలాంటి సెమీ రెసిడెన్షియల్ మాకు వస్తే రాదు పైనుంచి. ఇలాంటి సెమీ రెసిడెన్షియల్ మాకు రేవంత్ రెడ్డి ఇస్తే మేము కలెక్టర్లము, డాక్టర్లము, ఇంజనీర్లము అవుతాము. అగ్రికల్చరు అనండి, అగ్రికల్చరు, హార్టికల్చరు ఎంప్లాయీస్తో మా స్కూలు మొత్తం పచ్చటి తోటలని, పండ్ల మొక్కలని, కూరగాయల మొక్కలని మా స్కూల్ అంతా నాటాలి. 10 గేదెలు 10 బర్లని వెటనరీ డిపార్ట్మెంట్ మా స్కూల్కి ఇవ్వాలి పాల కోసం అనండి. 10 బర్లని వెటనరీ డిపార్ట్మెంటు మా పాల కోసం ఇక్కడ బర్లని ఇవ్వాలి, గేదెల్ని. అంటే అప్పుడు ఏమైంది, మన స్కూల్లో పాలు మనకి ఇక్కడే అవుతాయి. బర్రెలు గవర్నమెంట్ బర్రెలు ఇస్తే మనకు పాలు, చిక్కటి పాలు ఇక్కడే తయారవుతాయి. హార్టికల్చర్, అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి మొత్తం కూరగాయలు వేసిర్రు అనుకో, టమాటాలు, దొండకాయలు, బెండకాయలు, క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, చెవులో పెట్టే క్యాలీఫ్లవరు, ఇవన్నీ మనకి ఇక్కడే పండుతాయి. అట సీరియస్ చూస్తూనే ఉందమ్మా. అవన్నీ ఎక్కడ పండుతాయి? మన స్కూల్లోనే పండుతాయి. అప్పుడు పైసలు కూడా రేవంత్ రెడ్డి ఖర్చు తగ్గుతుంది. అప్పుడు ఇక్కడే కూరగాయలు తినొచ్చు, ఇక్కడే పాలు తాగొచ్చు, ఇక్కడే మనం కావలసిన పండ్లన్నీ, అరటి పండ్లు అన్నీ ఇక్కడే తినొచ్చు. అవునా? అట్లా అని ఇక్కడ కోళ్ళ ఫామ్ పెట్టమనే, ఆ కోళ్ళ ఫామ్కి వాసన వచ్చింది మళ్ళా. ఇట్లా ఇవన్నీ ఫెసిలిటీస్ చేయాలి. ఇది హార్టికల్చరు, అగ్రికల్చర్ వాళ్ళు, వెటర్నరీ డిపార్ట్మెంటు 3 కలిసి చేస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇది మనం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాద్దాం. రాసి ఇలాంటి స్కూల్ని, ఒక్క స్కూల్ని మోడల్ చేద్దాం. ఇది జైనత్లో ఏ స్కూల్? ఇది జైనత్, ఆదిలాబాద్ జిల్లా అనండి. ఏ స్కూల్ ఇది? జైనత్ మండలం, జైనత్ గ్రామం హై స్కూల్ విద్యార్థులం. రేవంత్ రెడ్డికి ఇవన్నీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మా విన్నపం అనండి ఒకసారి. రేవంత్ రెడ్డి గారు మాకు సెమీ రెసిడెన్షియల్ సౌకర్యం ఇవ్వండి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఇక్కడ సరిగా నడవట్లేదు. రాష్ట్రానికి ఎంతో దూరంలో అడవిలో ఉన్నది ఈ జిల్లా. ఇవన్నీ మనం ఒక సిటిజన్గా, ఒక చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మీరంతా 10th క్లాస్ లోపు ఉన్నారు. ఇప్పటి నుంచే ఇవన్నీ రావాలి. ఫారెన్లో, వేరే దేశాల్లో ఒక 10th క్లాస్ పిల్లవాడికి హౌ టు బిల్డప్ ఫ్లైట్, విమానం ఎట్లా తయారు చేయాలి, హౌస్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి, సమాజాన్ని ఎట్లా నిర్మించాలి, లీగల్ కోర్స్ ఏంటి, మెడికల్ కోర్స్ ఏంటి, సోషల్ మోరల్ సబ్జెక్ట్స్ ఏంటి, సోషల్ మోరల్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ నేర్పుతారు. మనకు అలాంటి స్కూలే ఉంటే మన తల్లిదండ్రుల కష్టాలు పోతాయా? పోవా? ప్రైవేట్ స్కూల్లో చదువుదామంటే మన అయ్యల దగ్గర పైసలు లేవు. ప్రైవేట్ స్కూల్లో మనల్ని చేర్పిస్తే వాళ్ళు అన్నం బంద్ చేస్తారు. అమ్మ నాన్న వాళ్ళు అన్నం తినలేదంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. మనం ఏడిచేది కూడా అమ్మ నాన్నకి చెప్పం. ఎందుకు? మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారని. మనం ఏడిచేది కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్పరు. మీ దుఃఖం అంతా పెళ్ళి అయినాక కూడా రేపు ఆడ కష్టాలు కూడా అమ్మోళ్ళకి చెప్పరు. మీ జీవితం అంతా కష్టాలే, మీ జీవితం అంతా కన్నీళ్ళే. కానీ మీ కన్నీళ్ళు తల్లిదండ్రులు చెప్తారా? చెప్పరు. ఎందుకు? వాళ్ళు ఏడుస్తారని.
ఇదంతా మనకు మనమే లోపల కుమిలిపోతుండే దుఃఖం. ఈ దుఃఖానికి పరిష్కారం కోసమే 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేస్తున్న తెలంగాణ మొత్తం. ఏం ఎవరి మీద కోపం లేదమ్మా, ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఎవరి మీద నేను కోపానికో ద్వేషానికో పోటలే. ఇది మన రాజ్యం, ఇది కాన్స్టిట్యూషన్, ఇది డెమోక్రసీ దేశం. మన ఓట్లతో, మనమిచ్చే ట్యాక్సులతో, మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో, మన పోలీస్ అన్నలతో ఈ స్టేట్ నడుస్తుంది. మనం ఇచ్చిన పైసలతోటే గవర్నమెంట్ నడుస్తుంది. ఇది మంచిగా గవర్నమెంట్ చేయమని అంటున్నాం, అవునా కాదా? మన ఇంట్లో మన తల్లిదండ్రులను ఏమంటాం? అమ్మా నాన్న ఇద్దరు కష్టపడి మనం కూడా కష్టపడి వస్తే, నాన్న ఈ పైసలతో మన ఇల్లు మొత్తాన్ని బాగు చేసుకుందాం, రేపు చికెన్ తెచ్చుకుందాం, పండక్కి స్వీట్లు చేసుకుందాం, కొత్త బట్టలు కట్టించుకుందాం అని అంటామా? అమ్మ నాన్నతో అంటాం కదా. అట్లనే మనకి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆయన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వమని అడగాలి. దట్ ఈజ్ డెమోక్రసీ, దట్ ఈజ్ డెమోక్రసీ. దీన్ని చెప్పడానికి రాష్ట్రంలో అన్ని స్కూల్స్ పోయి ఇట్లా చెబుదాం అనుకుంటున్నా. చెప్పాలనా వద్దా? ఈ మీకు చెప్పిన విషయాలన్నీ రాష్ట్రంలో అన్ని స్కూల్స్కి చెప్పాలనా వద్దా? అన్ని స్కూల్స్ బాగు చేసుకుందామా వద్దా? అన్ని హాస్టళ్ళు బాగు చేద్దామా వద్దా? అదే పని మీద నేను తిరగాలనా వద్దా? రైట్. మీరు కలెక్టర్లు డాక్టర్లు అయినాక నాకు అప్పుడు మీరు ఉత్తరాలు రాయాలి, మధ్యలో కూడా వచ్చి కలుస్తా. బాయ్. ఓకేనా? నేను మంచి మాటలు చెప్పినా చెప్పలేదా? నేను మంచి మాటలు చెప్పిన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్. ఆ మేడమ్స్ కూడా నమస్తే పెట్టండి. నమస్తే సార్. మన ప్రజలము, మన జీవితాలు, మన లైఫ్, మనమంతా ఇలాంటి హై స్కూళ్ళతో ముడిపడ్డ జీవితాలు మనవి. ఈ స్కూల్స్ని బాగు చేసుకోవాలనే పాజిటివ్ యాంగిల్లో తిరుగుతున్నాం మేము, నెగిటివ్ కాదు ఇది. కొంతమంది ఏంటంటే బురద చల్లడానికి మంచి అయినా చెడైనా గవర్నమెంట్లు తిట్టుకుంటూ తిరుగుతుంటారు. మేము అట్లా కాదు. ఇవన్నీ మన డిపార్ట్మెంట్లు, స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీలు, ఇవన్నీ మనం అట్నుంచి వచ్చిన వాళ్ళమే కదా. కాబట్టి ఈ బాగు చేసుకోవాలి. ఈ బాగు చేసుకోవాలంటే ఏమున్నాయో ఐడెంటిఫై చేయాలి. దానికి 1,00,000 కిలోమీటర్లు రాష్ట్రం అంతా మా భూమి రథయాత్ర అని 1,00,000 కిలోమీటర్లు జరుగుతుంది సార్ ఈ యాత్ర. ఇందులో ఒక్క స్కూల్ వదిలిపెట్టకుండా చెప్తుంటే 10 స్కూళ్ళు నా వల్ల బాగుపడ్డా చాలనుకుంటాను నేను. ఏంది తప్పే ఉంది చెప్పండి. నేను మేడమ్స్ దగ్గరికి పోయినా సార్, ఓపెన్గా చెప్తున్నా. మనం ఏమి ఇందులో బాధపడొద్దు. మనల్ని ఎవ్వడేం చేయలేడు. గవర్నమెంట్ జాబ్ అంటే మిమ్మల్ని ప్రధానమంత్రి కూడా ఎవడేం చేయలేడు. ఆయన ఉద్యోగం అన్న పోదు కానీ మీ ఉద్యోగం పోదు. మేడమ్స్ దగ్గరికి పోయినా, ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి సార్ అన్నది. పిల్లలు లేవు అన్నారు. అందరం కలిసిపోయి టాయిలెట్ చూసినాం. వల్లకాడు లాగుంది. మన ఊరు మన బడి స్కీమ్స్ కింద టాయిలెట్స్ ఏ శాంక్షన్స్ అయినాయి. ఇంతవరకు దాని కన్స్ట్రక్షన్ జరగలే. లోపలికి పోయి చూస్తే ఆ కన్స్ట్రక్షన్ బొందలు దోడినట్టుగా ఉన్నాయి. వాటి గురించి మనం గవర్నమెంట్కి చెప్పుకోవద్దు సార్, వాటిని డెవలప్ చేసుకోవద్దా? మాలాంటి వాడి ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చి వాటి మీద డిమాండ్ చేసి కలెక్టర్ ముందు కూర్చొని అవి అయ్యేందాకా కృషి చేస్తే మన స్కూల్ కోసమే కదా అది. దీన్ని ఏం మాట్లాడితే ఎవడేమనుకుంటాడో, ఊళ్ళో సర్పంచ్ ఏమనుకుంటాడో, ఎండిఓ ఏమనుకుంటాడో, జిల్లా పరిషత్ ఈ అనుకోవడంతో, ఈ ముఖమాటంతో మన జీవితాలు అంతమైంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా బ్రతకాల, హానెస్ట్గా బతకాల, లీడర్గా సమాజంలో ఉన్న 4 రోజులైనా బ్రైట్గా ఉండాలి. అతనికి ఒక వాల్యూ, ఒక క్యారెక్టర్, ఒక హీరోయిజం వస్తుంది. అదే లైఫ్ అంటే నా దృష్టిలో. ఎవ్వరికి ముఖమాట పడద్దు. మీరు ఇక్కడ మంచి హిస్టరీ సృష్టించారు అనుకోండి, ఈ స్కూలు 100 ఏళ్ళు ఉన్నంతకాలం మీ పేరు ఉంటుంది. ఫలానా సమయంలో ఫలానా సార్రా ఇదంతా కన్స్ట్రక్ట్ చేసి, టాయిలెట్స్ కట్టించి, డెవలప్ చేసి, ఇదంతా గ్రీనరీగా చేసి మంచి బేస్ వేసిపోయిండ్రా అని మీ గురించి 100 బ్యాచ్లు అనుకుంటాయి స్కూల్లో. అట్లా బతుకుదామంటారా? నేనైతే పాజిటివ్ వచ్చిన బాయ్ సాబ్, మీరు ఏదన్నా అనుకోండి. నేను అసలు నెగిటివ్ అనుకోవట్లే. ఎవరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారో చెప్పండి. మన వర్గాలే పట్టించుకోవాలి, మన పేద వర్గాలే పట్టించుకోవాలి. అర్థం చేసుకోండి సార్, మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోండి. ఈ స్కూల్స్ని మనం తలుచుకుంటే కొంతమంది గవర్నమెంట్ తోడై, మన ఇంటెన్సిటీ కూడా కొద్దిగా తోడై, ప్రభుత్వం కూడా కొన్ని ఫండ్స్ ఇచ్చి మనం ఒక మోటివ్తో చేస్తే ఇది ఒక సుందరవనంలాగా మార్చవచ్చు. కానీ దానికి గవర్నమెంట్ కొద్దిగా ఫెసిలిటీస్ ఇవ్వాలనేది మనది. ఆ ఫెసిలిటీతో పాటు మన కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వాలి. మీరు పెదాలు దాటి ఒక్క వర్డ్ వినిపోవాలనుకుంటున్నా. కరెక్టేనంటారా తప్పన్నది? మీ ఇంటెన్షన్ ఏదైతుందో అది 100కి 100 రూపాయలు జరగాల్సిందే, జరగడమే న్యాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.